హాయ్ అండి, వెల్కమ్ టు వైజాగ్ వాళ్ళ బ్లాగ్స్. ఈరోజు అయితే మేము బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసామండి. హెల్దీ అండ్ టేస్టీ ఎగ్ రోల్ అండి. ముందుగా ఒక బౌల్లో తురుముకున్న క్యాబేజీ, క్యారెట్ వేసుకోవాలండి. దానికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత సరిపడినంత కారం వేసుకోండి. నేనైతే 2 గుడ్లు పగలబెట్టి వేస్తున్నాను, ఎందుకంటే నాకు 4 ఎగ్ రోల్స్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒక ఫోర్క్ సహాయంతో మొత్తం బాగా బీట్ చేసుకుందాము. మనం వేసిన ఉప్పు, కారం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు బ్యాటర్ పక్కన పెట్టేసి చపాతీలు పాముకుందాము. చూసారా, చపాతీ 2 వైపు తిప్పకుండానే ఎంత బాగా షేప్ వచ్చేసిందో. ఈ విధంగా చపాతీని పాముకోవాలంటే రెగ్యులర్ ప్రాక్టీస్ ఉండాలండి. ప్రాక్టీస్ ఉన్నట్టయితే బాగా పాముకోవచ్చు. ముందుగా పెనం మీద చపాతీని కాల్ చేసుకుందాము. చూసారా, చపాతీలు ఎంత బాగా పొంగుతున్నాయో. మనం ముందుగా కలిపించుకున్న బ్యాటర్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, బ్రౌన్ ఆనియన్స్ వేసి కలుపుకోవాలండి. స్టవ్ మీద చపాతీ కాల్చుకొని తవా పెట్టుకొని కొంచెం బటర్ రాసుకోవాలండి, తవా అంతటికి స్ప్రెడ్ అయ్యేలాగా. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న బ్యాటర్ని ఇలాగా ఆమ్లెట్స్లా వేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క ఆమ్లెట్ మీద ఒక్కొక్క చపాతీని పెట్టుకోవాలి. ఇప్పుడు మరికొంత బటర్ వేసుకొని పాముకోవాలి. ఈ ఎగ్ రోల్ ఒకవైపు బాగా కాలినాక రెండో వైపు తిప్పుకోవాలండి. అంతేనండి, ఎగ్ రోల్ రెడీ. ప్యాక్ చేసేస్తున్నామండి, రోల్లా చుట్టేసి ఎగ్ రోల్ని బాక్స్లో. ఇలాంటి ఎగ్ రోల్స్ చిన్నపిల్లలు చాలా బాగా ఇష్టపడతారండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.